చిలకలూరిపేటలో 2019లో వేరే వారికి సీటు కేటాయించి తనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగ సభలో హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చినా పట్టించుకోలేదని తాజాగా రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటికీ 4 ఏళ్లు ఎమ్మెల్సీ ఇవ్వకుండా మొండి చేయి చూపిన జగన్ చివరి ఏడాది మాత్రం ఇచ్చారన్నారు. 2024లో తనకు మాట మాత్రం చెప్పకుండా వేరే వారికి సీటు కేటాయించారని, 2024 తర్వాత తనకు ఇన్ఛార్జ్ ఇస్తానని చెప్పి వేరే వారికి ఈ పదవి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో ఇంకా పార్టీలో కొనసాగడం మంచిది కాదని, తనను నమ్ముకున్న వారు రాజీనామా చేసి బయటకు వచ్చినట్టు తెలిపారు. తాను రాజీనామా చేసి బయటకు రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు. టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. 2011 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను చిలకలూరిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. 2011 సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆనాడు నాతోటి పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది. మరి అధికారం 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళటానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు. అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం. పార్టీలోకి వెళ్ళి మరి 2014 సంవత్సరంలో పోటీ చేయటం, ఆ తర్వాత మరలా 2019లో ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడి నుంచి రాజశేఖర్ మంత్రి అవుతాడని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. ఆ రోజు మంత్రి పదవి మరి టికెట్ ఇవ్వని వాళ్ళకందరూ కూడా మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఎక్కడా ఆయన చెప్పలేదు. ఇక్కడే మంత్రి పదవి ఇస్తారని ఎందుకు చెప్పారు అంటే, ఆ రోజు నాకు ఉన్నటువంటి పరిస్థితి, నేను ఉన్నటువంటి జిల్లాలో నాకు పదవి రీత్యా కానీ మరి అన్ని రకాలుగా 9 సంవత్సరాల పాటు పనిచేసింది ఇచ్చా కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానం అయితే ఉంది. కార్యకర్తలందరూ కూడా నన్ను అభిమానిస్తూ ఉన్నారు. ఆ స్థాయి పదవి ఇస్తాను అంటే నాకు సీటు తీసేసినా ప్రజల్లో వ్యతిరేకత రాదు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే మరి ఈయనకి ఒక సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఆ రోజు ఆ ప్రకటన చేశారు. ఆ ప్రకటనని ప్రజలందరూ కూడా విశ్వసించారు. మంచి పదవి ఇస్తున్నాడు కదా, ఇంకా ఏముంది ఆయన చేసి మనం అందరం కూడా వైసీపీకి చేద్దామని చెప్పి ఆ రోజు అందరూ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా పూసగుచ్చినట్టుగా మరి గడిచిన 4 రోజులుగా మీడియాలో చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ప్రజలందరికీ కూడా అందరూ అదే రాస్తూ ఉన్నారు. ఉన్న వాస్తవం ఏదో అదే మొత్తం రాయటం జరిగింది. ఈ 4 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 దాకా ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా, మంత్రి పదవి అయిపోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నా పేరు రావటం, వాళ్ళు ఈసారి నీకే ఇస్తామని చెప్పి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పడం, పేపర్ల నిండా రాజశేఖర్ మంత్రి ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి పేపర్ వాళ్ళు రాయటం. ఈ రకంగా 4 సంవత్సరాల పాటు చివరి సంవత్సరం దాకా ఇదిగో అదిగో అని చెప్పి ప్రతిసారి కూడా ఏదో చేయటం, ఈ రకంగా చేసుకుంటూ వచ్చి చివరిలో ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత 24 ఎలక్షన్లు వచ్చినాయి. 24 ఎలక్షన్లు కూడా ఇక్కడ ఎవరిని పెట్టుకుంటున్నారో, ఎవరిని తీసేస్తున్నారో, ఇక్కడ ఉన్న వాళ్ళని పెడతారో, అసలు నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను,
సంప్రదించాలనేటువంటిది కూడా లేదు. ఏది లేకపోయినా ఏదున్నా నేను మాత్రం ఎక్కడా కూడా ఏమీ ఎవరిని కూడా కామెంట్ చేయకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అదే రకంగా ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత అంతా అయిపోయి ప్రకటించుకున్న తర్వాత క్యాండిడేట్ కూడా ప్రకటించిన తర్వాత నన్ను పిలిచారు, అడిగారు పార్టీకి మరి ఈ రకంగా పనిచేయాలా, పలానాళ్ళకి ఇచ్చామని చెప్పారు. ఆ రోజు నన్ను అడిగినటువంటి పెద్దలకి నేను చాలా స్పష్టంగా చిలకలూరుపేటలో ఏం జరగబోతా ఉందో, మీరు ఇచ్చినటువంటి క్యాండిడేట్ల వల్ల ముందు ఒక ఆయనకి ఇచ్చారు, తర్వాత ఒక ఆయనకి ఇచ్చారు, ఏం జరగబోతా ఉందో నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను మాత్రం వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, అవకాశం వైసీపీలో కలగజేయడానికి వీలు లేదనే అభిప్రాయం మాత్రం స్పష్టమైంది. ఈ ఇన్ఛార్జిగా ఈ 53,000 ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్ను తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఇంకా చాలా పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు, నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి మంచిది చూడమన్నారు. మంచిదేముంది, ఇంకా 4 రోజుల్లో దసరా ఉంది కదా, దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు. దసరా వచ్చింది, దసరా రోజు ప్రకటన రాలేదు. ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పచెబుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి, చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి, ఏ రకంగా దాన్ని నిర్మాణం చేసి కాపాడుకుంటూ వచ్చి, ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవదీయడానికి అవకాశం ఉంటుంది. పదవి ఇచ్చారా లేదా అనేది కాదు, పదవి ఇస్తే నేను రాజీనామా చేశాను అది కాదు. ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం, ప్రజలకు పనిచేసాం. 40 సంవత్సరాల నుంచి నేను కానీ మా మామయ్య కానీ ప్రజల్లో ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా, పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం, నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావం ఉంది తప్ప వీళ్ళు పని చేయలేదు, ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన యొక్క నిర్ణయాల వల్ల, ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల, ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వచ్చినాం తప్ప మరొకటి మాత్రం కాదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం. మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దాంట్లో 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నదాన్ని వదిలిపెట్టిపోయాం. 4 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నట్టయితే ఆ రోజు మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. 4 సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకొని పోతే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది కొని పార్టీ మారడం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మరి 2019లో ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరలా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఆ యొక్క హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు. ఇంకా కూడా ఉండటం అనేది క్షేమం కాదు అనేటువంటి వాతావరణం నాలో వచ్చింది. నా దగ్గర మాతోటి పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఇది కలిగింది. ఎందుకు ఇక్కడ నువ్వు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అవసరం లేదని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందేనని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను.